So what do you have to say about it, women working? అంటే ఇంకా నన్ను అడిగితే చాలా అండరే ఉందండి అది అంటే బ్యాక్ ఎండ్లో అంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, స్టైలింగ్ డిపార్ట్మెంట్, హెయిర్ డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్ ఇది ఓకే. అంటే ఇప్పుడు మనం హాలీవుడ్లో చూసుకుంటే కనుక మొన్న సిన్నర్స్ అని ఒక ఫిలిం వచ్చింది, దాని సినిమాటోగ్రఫర్ ఫీమేల్, అంటే షీఈస్ ద ఫస్ట్ ఫీమేల్ టు యూజ్ ఎంటైర్ ఐమాక్స్ కెమెరా. అంటే నేను అనేది ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఎక్కువ వస్తే విమెన్ వాళ్ళ వాయిస్ చెప్పొచ్చు. బ్యాక్ ఎండ్లో ఎన్ని రోజులు ఉన్నా ఇప్పుడు కాదు, పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్ట్ చాలా రోజుల నుంచి ఉన్నారు. బట్ ఇంకా అంటే విజిబుల్ చేంజ్ అనేది ఇక్కడికి వస్తే జరుగుతుంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్ డిపార్ట్మెంట్, మనకి ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఎంఎం శ్రీలేఖ గారు, అంటే స్నేహ కన్వల్కర్ అని గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ చేసిన అమ్మాయి, సరిపోవట్లేదు, ఇది వేవ్ సరిపోవట్లేదు. అంటే ముందుకు వచ్చి ఫేస్ కూడా మేమే అవ్వగలుగుతాం, హీరోయిన్ కాకుండా మాది లెన్స్, మేము ఎడిట్ చేస్తాం, రిథమ్ కంపోజ్ చేస్తాం, ఇవి చాలా ఎక్స్ట్రీమ్ ఫీల్డ్స్ ఇవి, అంటే కట్ త్రోట్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తే మొత్తం ఫీమేల్ మ్యూజిషియన్సే అక్కడ. నేను అనేది గిటార్ పట్టుకొని కూడా చాలామంది యూట్యూబ్లో కవర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లాంటి వాళ్ళు ఫిలింకి వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా నమ్మకం. అంటే ఇంకోటి, ఫిల్మ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ మీడియం. బయట నుంచి చాలా ఈజీ అనిపిస్తుంది, లోపలికి వచ్చాక క్రియేటివ్ ఛాలెంజెస్, డిసిప్లిన్ ఛాలెంజెస్, ఎగ్జాక్ట్లీ టైం. ఇంకొకటి ఏంటంటే బిహేవియర్ని మనం తట్టుకోవాలి. వి షుడెంట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ మనల్ని మనలానే ట్రీట్ చేస్తారని. మనం రకరకాల పీపుల్తో పనిచేస్తాం. మరి ఏ ఛాలెంజెస్ వల్ల వాళ్ళు వెనకబడుతున్నారో కానీ దే హ్యావ్ టు కమ్. ఆ ఫీమేల్ డైరెక్టర్సే చాలా తక్కువ అండి, వేళ్ళ మీద లెక్కబట్టగలుగుతాం. అంటే హాలీవుడ్ లాంటి పవర్ఫుల్ ప్లేస్లోనే నెట్టగలుగుతున్నారు, మన దగ్గర ఏమవుతుంది అనేది క్వశ్చన్. అంటే నాకు అందుకే సుధా కొంగర గారు ఇలాంటి వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ ఫిల్మ్ మేకర్ అనగానే మళ్ళీ మనము చాలా సెన్సిబుల్ ఫిల్మ్స్ తీస్తాం అనుకుంటాం, కానీ ఇప్పుడు సుధా కొంగర గారు అలాంటిది కాదు. ఎగ్జాక్ట్లీ, అంతకంటే ముందు బాక్సింగ్ మీద. ఐ వుడ్ లైక్ టు సీ ఫిల్మ్స్ లైక్ దట్. అంటే అది నేను ప్రేక్షకుడిగా చెప్తున్నా, నాట్ యాజ్ అ ఫెలో ఫిల్మ్ మేకర్.